ఎప్పుడు ఆపమంటే అప్పుడు ఆపుతారా భాయ్ చెప్పు అలా బాయ్. ఈ రోజు మన వీడియో ఏంటి అంటే ఒక చిన్న ఫ్యామిలీ వ్లాగ్ అన్నమాట. సో ఫ్యామిలీ అందరం కలిసి ఒక ప్లేస్ కి అయితే వెళ్తున్నాము. సో ఆ ప్లేస్ ఎలా ఉంది అండ్ మేము ఎలా ఎంజాయ్ చేసాము అంతా ఈ వీడియో అన్నమాట. సో నేనైతే ఎంతవరకు వ్లాగ్ చేస్తానో తెలియదు, బట్ నేనైతే ట్రై చేస్తాను వ్లాగ్ చేయడానికి. అండ్ దానికంటే ముందు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, సో దట్ నేను వీడియో ఇలా పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. అండ్ ఈ రోజు నా ఫిట్ అనమాట, బ్లాక్ అండ్ బ్లాక్ షర్ట్ వేసుకున్నాను, బ్లాక్ ట్రౌజర్స్ వేసుకున్నాను. చూపిస్తాను నా టోటల్ ఫిట్. సో మీరు టోటల్ బ్లాగ్ అయితే ఎంజాయ్ చేసేసింది. సో అందరం కలిసి స్టార్ట్ అయిపోయాం. క్యూటీ హాయ్ చెప్పు పిన్ని. వెదర్ కూడా చాలా మంచిగా ఉందన్నమాట. హోప్ వర్షం అయితే పడకూడదు. బాబాయ్ ఇప్పుడు మెదక్ చర్చ్కి వెళ్తున్నామా? పార్క్ అన్నారు మరి అంతేనా? ఫుడ్ ఏంటి స్పెషల్స్ ఇవాళ? చికెన్, కాళ్ళు, ఇంకా ఇంకా పచ్చి పులుసు, ఇంకా గుడ్లు, బగారా. ఓకే అంతేనా? ఇంకేం లేవా? కూల్ డ్రింక్స్, హాట్ డ్రింక్స్ ఏం లేవా? తీసుకోవాలి. ఓకే. సో ఇవన్నీ స్పెషల్స్ ఇవాళ. సో ఎప్పుడు చికెన్ అవుతుందని ఈసారి కాళ్ళు ట్రై చేసాము. సో చూద్దాం ఎలా అవుతుందో టేస్ట్. ట్రాఫిక్ కూడా బాగానే ఉంది ఇవాళ. అంతేనా? సగం హాయేనా? చిన్న హాయ్ చెప్పు. భయపడుతున్నా? షై హాయ్ ఫస్ట్ అయితే మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ స్టార్ట్ అయిపోయాం పార్క్ అయితే. ఇక్కడ మా తమ్ముడు ఇంకా మా మామ అయితే బైక్ మీద వస్తున్నారు అండ్ మా ఫ్రెండ్స్ అయితే కార్లో వచ్చేసాము. 2 కార్స్తో అయితే పార్క్ వచ్చిన తర్వాత చిన్నలు అయితే స్టార్ట్ అయిపోయాయి. ఇంకా వర్షం పడేలాగా ఉంది. లేక్ ఫ్రంట్ పార్క్. వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటి అంటే అవుట్ సైడ్ ఫుడ్ నాట్ అలాగా. సో ఇట్లా 2 కార్స్ వచ్చినాం అనమాట. వర్షం పడుతుంది రాగానే, బట్ ఇక్కడ అలా చేయట్లేదు. సో మేము కార్ రివర్స్ తీసుకొని సంజీవయ్య పార్క్ అయితే వెళ్ళిపోయాము. సో యాక్చువల్లీ లేక్ వ్యూ ఫ్రంట్ పార్క్ అనుకున్నాం, బట్ ఆ ప్లాన్ ఫ్లాప్ అయింది. మేము ఇప్పుడు సంజీవ్ గాంధీ పార్క్ వచ్చాము. సో ఇక్కడ కూడా లొకేషన్ బాగానే ఉంది. తెచ్చుకున్న సామాన్లన్నీ ఒక్కొక్కరుగా మోసుకుంటూ పార్క్ లోపలికి అయితే వెళ్ళిపోయి స్పాట్ వెతుకుతున్నాం అనమాట. ఫస్ట్ అయితే ఏ స్పాట్ కరెక్ట్గా ఎక్కడ నీట్గా ఉంది అన్నీ చూసుకొని ఫస్ట్ అయితే స్పాట్ సర్చ్ చేస్తున్నాము. ఎందుకు రోజ్ గార్డెన్ అనమాట, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రోజెస్ అయితే ఉంటాయి లోపల. సో అది కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ ఇంకా స్పాట్ దొరకలేదు మాకు, సో వెతుకుతూ ఉన్నాం అన్నమాట. చిన్నారి ఇచ్చాడు, చిన్నారి ఇచ్చాడు. పార్క్ వచ్చిన తర్వాత వర్షం అయితే తగ్గిపోయింది అనమాట. క్లౌడ్స్ అయితే మంచిగా ఉన్నాయి. అండ్ ఇక్కడ అంతా తడిగా కూడా ఏం లేదు. సో లోపలికి వెళ్ళిపోయి ఒక స్పాట్ అయితే దొరికింది. సో అందరికి మంచిగా కార్పెట్ అయితే వేసేసుకొని నీట్గా కూర్చొని చెప్పు.
క్లౌడ్స్ మంచిగా వస్తున్నాయి. ఇప్పుడే కార్పెట్ వేస్తాము. ఫుడ్ అంతా అరేంజ్ చేసి ఫస్ట్ ఫుడ్ తినాలి. టైం చాలా అయిపోయింది, లేట్ అయిపోయింది చాలా. సో అందరు టేక్ పొజిషన్స్ అన్నమాట. మంచిగా చూసుకున్నాను. మామిడి చెట్ట ఇది, మామిడికాయ చెట్ట, ఏమో కాయలు ఉన్నాయి. ఇన్సులేషన్ టేప్ ని ఇట్లా కూడా వాడుతున్నారు వీళ్ళు. బ్రెయిన్ ఏం పని చేస్తారు అయినా కొంచెం మీద మీద అది లెగ్ కర్రీ, మటన్ లెగ్, పాయా కర్రీ అండ్ కలిపితే ఆయిల్ ఇందులోకి ఎన్నిసార్లు వేద్దాం? ఇందులో ఏముంది? నెలకు 10 లీటర్లు అవుతుంది. ఈరోజు కిట్టి పార్టీకి ఏం స్పెషల్? ఇవాళ నా డిష్ వచ్చేసి ఫ్రూట్ సలాడ్. ఓకే, యమ్మీ యమ్మీ ఫ్రూట్ సలాడ్. నాది వచ్చేసి మేక కాలకూర. మేక కాలకూర. ఓకే పెద్దమ్మా, నువ్వేం తెచ్చినావు? ఎగ్ బోండా. నైస్. దీపపిని నువ్వు? చికెన్ కర్రీ. చికెన్ చూపి. చికెన్ కర్రీ. వావ్. అమ్మమ్మ నువ్వు? ఎగ్ కర్రీ. ఎగ్ మసాలా. నైస్. నెక్స్ట్ వచ్చేసి స్వీటా? లేడీస్ అంతా కర్రీస్ తెచ్చారు, జెంట్స్ అంతా కలిపి అస్సలు ఐటమ్ తెచ్చాము. ఏందా అస్సలు ఐటమ్? ఇది లేకపోతే అది వేస్ట్, వాళ్ళు తెచ్చుకుంటే వేస్ట్. ఓకే. కొంచెం కొంచెం సో అందరం లంచ్ కి కూర్చున్నాం. ఫస్ట్ కొద్దిసేపు అయితే కాలైతే మంట మంట అన్ని అప్పుడు అన్ని సో అందరం కలిసి తినేసి ఆడుకొని కాసేపు కొంచెం ఫోటోషూట్స్ చేసుకొని ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. మేము మళ్ళీ మా మామ వాళ్ళ ఇంటికే వెళ్తున్నాము. సో అక్కడ కొద్దిగా మళ్ళీ చిల్లయి కాసేపు మళ్ళీ మేమైతే ఇంటికి వెళ్ళిపోవాలి. సో అమ్మమ్మ అయితే వంట చేస్తుంది. ఇప్పుడు మెనూ ఏంది? చికెన్ ఫ్రై, ఇంకా రసం. ఇంత చిన్న గిన్నెలో వండుతున్నా సరిపోతుందా మా అందరికి? చికెన్ ఫ్రై అడుగుతున్నావా? అట్లా మోర్లో పెట్టి అడుగుతుంది. ఓకే, సో ఇవాళ డిన్నర్ చికెన్ ఫ్రై, టమాటో రసం, పొద్దుల మిగిలిపోయిన కూరలు, అంతేనా? ఓకే, సాటర్డే ఇవాళ డిన్నర్. చపాతీలు అమ్మ చేస్తున్నారా? ఓకే ఓకే. సో అందరం బిల్డింగ్ పైకి డిన్నర్కి అయితే కూర్చున్నాము. మార్నింగ్ మిడిల్ పైన కర్రీస్, ఇంకా చికెన్ ఫ్రై చేశారు, రసం చేశారు. సో అందరం ఇలా రౌండ్గా కూర్చుని వి హ్యాడ్ ఆ డిన్నర్ అనమాట. సో అంతే, ఇంకా వెళ్ళిపోతున్నాం మా ఇంటికి. బాయ్స్ ఫ్రమ్ దెమ్. బాయ్ కిసి కిసి.